హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక ముందుగా వీడియో విషయానికి వస్తే ఇప్పుడు నేను చూపించే రెసిపీ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అరేబియన్ స్పెషల్ రెసిపీ అండి వాళ్ళు చాలా చేసుకుంటారు నోట్లో వేసుకోగానే ఆహా అనిపించేలా కరిగిపోయే విధంగా ఉంటుంది ఇక దీని కాస్ట్ విషయానికి వస్తే భలే వాచిపోద్ది అంత రేట్ ఉంటుంది బట్ ఇంట్లో మాత్రం కొద్దిగా టైం ఎక్కువ పట్టినా కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది ఇక ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఇక ఈ స్వీట్ నేమ్ వచ్చేసి కునాఫాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డిమార్ట్లో దొరుకుతుంది బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది సన్న సేమియా ఇక దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా సేమియాని తీసుకోవాలి సేమియాని ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో వేసుకొని పూర్తిగా మొత్తం సేమియానంతా స్మాష్ చేసుకోవాలి 2 హ్యాండ్స్తో స్మాష్ చేసుకుంటే ఈజీగా కంప్లీట్ అవుతుంది నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు ఫాలో అవ్వండి పక్కాగా బయట ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉంటుంది ఇలా 2 హ్యాండ్స్తో సేమియాన్ అనేది స్మాష్ చేసి పెట్టుకోండి ఇలా మనం అంటున్నప్పుడు పొడి పొడిగా ఇలా సేమియా అనేది రావాలి వచ్చిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న వెంటనే 1 కప్ బటర్ వేసుకోవాలి బటర్ అండ్ గీ వేసుకొని మొత్తం అంతా కలిసేలా 2 హ్యాండ్స్తో మంచిగా బాగా కలుపుకోండి అంతా కలవాలి మనం కలుపుకున్న ప్రాసెస్లో కూడా ఉంటుంది ఈ స్వీట్ అనేది ఎంత బాగా కలుపుకుంటే ఈ కునాఫా టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది బటర్ అండ్ నెయ్యి వేసుకొని అంతా కలిసేలా మొత్తంగా కలిపి పెట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ ఇక సెకండ్ ప్రాసెస్లోకి విషయానికి వస్తే ఒక బాండి తీసుకోండి అందులో 1 కప్ షుగర్ అండ్ వాటర్ విషయానికి వస్తే కొద్దిగానే తీసుకోండి 1 కప్ షుగర్ తీసుకుంటే 1/2 కప్ వాటర్ తీసుకొని చక్కెర పాకం అనేది ప్రిపేర్ చేసుకోండి మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు అది స్టవ్ మీద చక్కెర పాకం అయ్యే ప్రాసెస్లో నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్కి వచ్చేసరికి వేరొక బాండి తీసుకొని అందులోనే 1 కప్ మిల్క్ తీసుకోండి మిల్క్లోనే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలేమి కట్టకుండా ఇలా విస్కర్తో బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఉండలేమి కట్టుకోకుండా విస్కర్తో బాగా కలుపుకొని అందులోనే 1 కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాక కూడా పాలల్లో అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండండి కలపడం ఆపేస్తే మాత్రం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది మెయిన్గా కలపడంలో కూడా ఉంటుంది ఈ స్వీట్ ప్రాసెస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే కలుపుకోండి 1 సైడ్ షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇలా ఇంకొక సైడ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇక ఈ స్వీట్ విషయానికి వస్తే బయట చాలా కాస్ట్ ఉంటుందండి ఇక ఈ ప్రాసెస్ విషయానికి వస్తే ఇంట్లో కొద్దిగా కష్టపడ్డా కూడా ఈజీగా చేసుకోవచ్చు బయట ఇంగ్రీడియంట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి ఇలా పాలల్లో ఫ్రెష్ క్రీమ్ అండ్ కార్న్ఫ్లోర్ వేసుకొని
స్టవ్ మీద పెట్టేసుకొని కలిపేయడం ఆపేయకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా క్రీమ్ స్ట్రక్చర్ అనేది ఇలా రావాలి, థిక్గా అవ్వాలి. క్రీమీ స్ట్రక్చర్ ఇలా అవ్వాలి. క్రీమ్ అనేది ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే 1 కప్ చీజ్ వేసుకోండి. ఈ వేడితో ఉన్నప్పుడే చీజ్ని వేసుకోవడం ద్వారా ఆ వేడికి చీజ్ అనేది మెల్ట్ అవుతుంది. చీజ్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇక ఈ కునాఫా విషయానికి వస్తే మన అరేబియన్ కంట్రీస్లో చాలా చేసుకుంటారండి. రెస్టారెంట్లలో, మండీస్లో ఇస్తారు కదా. బట్ కాస్ట్ విషయానికి వస్తే చాలా ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే కూడా అంత బాగుంటుంది. మరి ఇలా వేడితో ఉన్నప్పుడే చీజ్ని వేసుకోవడం ద్వారా త్వరగా మెల్ట్ అవుతుంది. థర్డ్ ప్రాసెస్ కూడా డన్. ఇక ఈ సిరప్ విషయానికి వస్తే షుగర్ అనేది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తామనే 5 మినిట్స్ ముందు 2 టేబుల్ స్పూన్స్ వరకు హనీ వేసుకోండి. హనీతో పాటు కూడా చక్కెర పాకాన్ని ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేస్తామనే ముందు ఒక 1 మినిట్ ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నురగ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేయండి. ప్రాసెస్ అంతా కంప్లీట్. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్స్, మెయిన్ ప్రాసెస్ అంతా ఇక్కడే అండి. మనం కునాఫా ఎందులో చేసుకుంటామో ఆ బాండి తీసుకొని దానికి బటర్ అప్లై చేయండి. బటర్ అప్లై చేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సేమియా ఉంది కదా, సేమియాని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. లేయర్ టైప్ వేస్తాం కదా. ఫస్ట్ లేయర్ సేమియాని కొద్దిగా ఎక్కువే తీసుకోండి. ఈక్వల్గా మంచిగా రౌండ్గా సేమియాని అనేది ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈవెన్గా రౌండ్గా మంచిగా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చీజ్ క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని సేమియా పైన ఈక్వల్గా వేస్తూ ఉండండి. ఇలా మంచిగా గ్యాప్ ఏమీ లేకుండా పెట్టుకోవడం ద్వారా క్రీమ్ అనేది కిందికి వెళ్ళకుండా ఉంటుంది, సేమియా పైనే ఉంటుంది. ఇలా ఒకసారి మనం క్రీమ్ని బాగా కలుపుకొని స్పూన్తో క్రీమ్ అనేది సేమియా పైన పెట్టేసేయండి. మంచిగా సేమియాకి అంతా కవర్ అయ్యేలా పెట్టేసుకోండి. నేను ఇక్కడ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే క్రీమ్ని ఎక్కువ వేయలేదు. బట్ మీరు క్రీమ్ అనేది ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత మిగతా సేమియా పార్ట్ ఉంటుంది కదా, అది ఒకేసారి పెట్టకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. మొత్తం ఒకేసారి వేయడం ద్వారా క్రీమ్ అనేది బయటికి వస్తుంది, కిందికి వెళ్ళిపోతుంది. సో నేను చూపిస్తున్న ప్రాసెస్లో కొద్దిగా వేసుకుంటూ ఆ క్రీమ్ అనేది సేమ్ మనం ఫస్ట్ లేయర్ ఎలా అయితే పెట్టామో ఈ సెకండ్ లేయర్ కూడా క్రీమ్ పైన సేమియా అనేది పెట్టేసుకోండి. మొత్తం కవర్ చేసుకోండి. ఇక ఈ టేస్ట్ విషయానికి వస్తే భలే బాగుందండి, మంచిగా కుదిరింది. నోట్లో వేసుకోగానే అబ్బా ఇది కాదా స్వీట్ అనిపించింది. దీనికా మనం రెస్టారెంట్లలో
మండీస్లలో బయట స్వీట్స్ హెవీ కాస్ట్ ఉంటుంది. ఇది చేసుకొని చూడండి, బయట తీసుకోవడమే మానేస్తారు. కొద్దిగా కష్టపడండి, భలే బాగుంటుంది. బయట మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరుకుతాయి. ఇలా ఈవెన్గా మొత్తం సేమియాని పెట్టేసుకొని మెల్లిగా సేమియానంతా రౌండ్గా క్లియర్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా క్రీమ్ అనేది బయటికి వస్తుంది. సో అంతా ఈవెన్గా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి స్టవ్ని, లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. నేను పై పార్ట్లో కొద్దిగా సేమియా అనేది ఎక్కువ వేసాను, మీరు తక్కువే వేసుకోండి. క్రీమ్ అనేది ఎక్కువ వేసుకొని సేమియా అనేది పై పార్ట్లో కొద్దిగా తక్కువే పడుతుంది. కింద ఫస్ట్ లేయర్లో మాత్రం సేమియా ఎక్కువ పడుతుంది, క్రీమ్ ఎక్కువ వేసుకోవాలి. పైన లేయర్లో తక్కువే వేసుకోండి. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాండిని అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా మెల్లిమెల్లిగా ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత మెల్లిమెల్లిగా మనం దమ్ బిర్యానీస్ చేసినప్పుడు అటు ఇటు ఎలా అయితే తిప్పుతామో మెల్లిగా ప్యాన్ని కూడా రౌండ్గా తిప్పేయండి. ఇలా కింద మనకు కలర్ అనేది బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి మూతలోకి బటర్ రాసి పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకైనా మూతలోకైనా ఇలా బటర్ రాసి పెట్టుకొని టర్న్ చేసుకోవాలి మూతలోకి. ఆ వీడియో క్లిప్ అనేది నేనే ఒక హ్యాండ్తో తీస్తున్నాను కాబట్టి తీయలేకపోయాను. ప్యాన్కి మూతకి అలా పెట్టేసి ఈ మూతలోకి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ సెకండ్ సైడ్ కూడా సేమ్ నేను ఇందాక ఎలా అయితే చేశానో అదే ప్రాసెస్లో మూతని మెల్లిమెల్లిగా రౌండ్గా అటు ఇటు తిప్పుతూ కాల్ చేసుకోండి. సేమ్ కింద పార్ట్ కూడా బ్రౌన్ కలర్లోకి మనకు కనిపిస్తుంది. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే అరేబియన్ స్పెషల్ స్వీట్ అండి. అటు సైడ్ ఎక్కువ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ప్రాసెస్లో ఉంటుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకం ఉంది కదా, షుగర్ సిరప్ని ఇలా పైన వేసుకుంటూ ఉండండి. వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్ అనేది ఈ కునాఫా పైన వేయండి. అప్పుడు షుగర్ సిరప్ వేసినప్పుడు లోపల దాకా వెళ్ళి మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇలా షుగర్ సిరప్ వేసిన తర్వాత అట్లీస్ట్ 4-5 అవర్స్ అయినా దీన్ని సైడ్కి పెట్టి ఉంచండి. ఇది ఆరిన తర్వాత కొద్దిగా గట్టిగా అయిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని బౌల్లోకి తింటే ఉంటుందండి. అబ్బా, ఇది కాదా స్వీట్ అన్నంతలా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా ఈ చిన్న కష్టానికి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.